2029లో కూడా ఈ ఏంది పంచాయతీలో వచ్చిన ఫలితాలే పునరావృతమవుతున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా? సో 60% పంచాయతీలు మాకే వచ్చినాయి కాబట్టి ఇక 2029లో కూడా అధికారం మాకే వస్తది. ఎందుకంటే గ్రామాలు మొత్తం కాంగ్రెస్‌కు వంతబడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాకే వంతబడతారు అని ఎవరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దాని మీద పోల్ పెడితే 10,000 మంది పాల్గొన్నారు. 31% మంది ఏకీభవిస్తామంటుర్రు. 67% మంది ఏకీభవించము అంటున్నారు. సో 2% తెలవదు అంటున్నారు. అంటే ఎక్కువ మంది ఈ ఫలితాలు రేపు అసెంబ్లీ ఎన్నికలకు సంకేతం కాదు. ఈ ఈ ఫలితాలతోటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఫలితాలు అవి రిపీట్ అయ్యే పరిస్థితి లేదు. సో సీఎం మాటలతోటి కేవలం 31%మే, సీఎం మాటలకు విరుద్ధంగా 67% మంది జనాలు అంటున్నారు. అంటే ప్రమాదము పొంచి ఉన్నది. మీరు ఇట్లనే భ్రమల్లో ఉండకండి. ఈ ఫలితాలు వేరు, అసెంబ్లీ ఫలితాలు వేరు. ఇంకా 3 ఏళ్ల తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి. సో పాలన మంచిగా చేస్తేనే జనాలు ఉంటారు అని ఇప్పుడు ఈ పోల్‌లో పాల్గొన్న జనాలు చెప్తున్నారు. మరి ప్రభుత్వము వీళ్ళ మాటలు వినే పరిస్థితిలో ఉన్నదా అంటే ఇక జనాలే ఆలోచించాలి.